మొత్తానికి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పినటువంటి పరిస్థితి. రెండో విడత రైతు భరోసా విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినటువంటి సిచ్యువేషన్. ఏప్రిల్ 15వ తారీఖు రెండో విడత రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో డబ్బులు సిద్ధం చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రితోటి అగ్రికల్చర్ అధికారులతోటి ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు రెడీ చేయమని చెప్పిండట. ఏప్రిల్ 15వ తారీఖు నాడు రైతుల అకౌంట్లో జమ చేయమని చెప్పిండట. ఒకవేళ ఏప్రిల్ 15వ తారీఖు ఆదివారం అయినా లేకపోతే ఇంకేదైనా ఫెస్టివల్ ఉండి హాలిడే ఉంటే బ్యాంకులకు సెలవు కాబట్టి 15వ తారీఖు హాలిడే ఉంటే డబ్బులు రావు, వర్కింగ్ డే రోజు డబ్బులు వస్తాయి. ఇప్పుడు 22వ తారీఖు ఆదివారం అప్పుడు రైతు బంధు పడ్డది కదా, 70 లక్షల మంది రైతులకు ఒకటేసారి రైతు బంధు ఇచ్చింది కదా మొన్న. 22వ తారీఖు ఆదివారం అయితే 23వ తారీఖు సోమవారం పొద్దుగాల పడ్డాయి. కాబట్టి ఒకవేళ హాలిడే ఉంటే మాత్రం డబ్బులు రావు. హాలిడే అయిపోయిన తర్వాత వర్కింగ్ డే రోజు డబ్బులు మీ అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. సో ఏప్రిల్ 15వ తారీఖు రెండో విడత రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతా ఉంది.